హాయ్ అండి, నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ రోటి పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇది బెండకాయ రోటి పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. అలాగే దీనికి తాలింపు కూడా అవసరం లేదండి. తాలింపు వేస్తే కూడా మళ్ళీ అంత టేస్ట్ కూడా అనిపించదు అనమాట. మీకు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు పెట్టలేదండి. అలాగే చిక్కుడుకాయ టమాటా దగ్గరగా వాటర్ పోయికోకుండా శాంతం సిమ్లోనే పెట్టి వండానండి. కమ్మగా ఉందన్నమాట. ఇదైతే రెసిపీ నేను షూట్ చేయలేదండి. ఓన్లీ బెండకాయ పచ్చడి మాత్రమే షూట్ చేశాను. ఒకవేళ కావాలి అంటే కనుక నేను చిక్కుడుకాయ టమాటా కూడా వండుతానండి. అంటే చేసి మీకు అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా కావాలంటే కనుక అసలు వాటర్ పోయికోకుండా చాలా చాలా కమ్మగా ఉంటుందండి. చిక్కుడుకాయ టమాటా కూడా దగ్గరగా వండుకుంటే వాటర్ పోయికోకుండా అది కూడా చేశాను అనమాట. ఇప్పుడైతే బెండకాయ టమాటో రోటి పచ్చడి ఎలా చేద్దామో ఏంటో చూసేద్దామండి. ఇంకా వచ్చేసేయండి, కిచెన్లోకి వెళ్ళిపోదాము. ఇంకా ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేశానండి. తర్వాత ఒక పావు కేజీలో సగం వరకే నేను బెండకాయలు తీసుకుంటున్నాను. అలాగే దానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా కొన్ని తీసుకొని ఇదిగోండి ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నానండి. ఇప్పుడైతే నేనేమి ఆయిల్ వేయలేదనమాట. ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్ ఏమో ఉంటాయండి, లేదంటే 125 గ్రామ్స్ ఉంటాయి బెండకాయలు అంతే. చూసారు కదా, ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 టమాటాలు, మరి ఎక్కువ టమాటాలు కూడా వేయొద్దండి. 2 టమాటాలు అవి కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు వేసేసాను కదా. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు మాత్రం ఆయిల్ వేస్తున్నాను. చూసారు కదండి, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. బెండకాయలు కడిగి తుడిచేసుకోవచ్చండి. అవి ఆరాలి అనేది ఏమి లేదనమాట. డైరెక్ట్గా కూడా అట్లా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందామండి. కలిపేసి మూత పెట్టేసుకుందాము. కొంచెం మగ్గిన తర్వాత ప్రాసెస్ చెప్తానండి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూద్దామండి. కొంచెం మగ్గుంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇదిగోండి, కొంచెం టమాటోలో నుంచి వాటర్ వస్తున్నాయి కదండి. ఈ టైంలో మనం టమాటాలు కూడా తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టే చింతపండు చూసుకొని వేసుకోండి. మీరు చింతపండు కూడా వేసి ఒకసారి ఈ విధంగా కలిపేసేసేయండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ మధ్యలో మూత తీసుకుంటూ ఈ విధంగా కొంచెం టమాటాలు అలాగే బెండకాయలు పచ్చిమిరపకాయలు కూడా మగ్గేలాగా మనం కలుపుకుంటూ ఉండాలండి. అడుగు పట్టుకోకుండా సిమ్లోనే పెట్టండి, చక్కగా మగ్గిపోతాయి అనమాట. నేను ఉప్పు కూడా వేయలేదు. ఉప్పు వేస్తే మరి ఎక్కువ జిగురు వచ్చేస్తుందేమో అన్న ఉద్దేశంతో నేను ఉప్పు కూడా వేయలేదండి. చూసారు కదా, మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేసాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇది చూసారు కదా, చక్కగా మగ్గిపోయినాయి. ఇదిగోండి, టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చల్లగా అయిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చూసారు కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి కొంచెం చల్లగా అవనివ్వండి. ఇంకేనా, ఇప్పుడైతే ఈ లోపు నేను రోలు కూడా శుభ్రంగా కడుక్కొని తుడిచి పెట్టుకున్నానండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా చల్లగా అయిపోయినాయి కదండి, అవి వేసేసుకుందాము. ఇదిగోండి, చల్లగా అయిపోయినాయి అనమాట. ఈ విధంగా చక్కగా మగ్గిపోతే సరిపోతుంది అనమాట. తొందరగా లేత బెండకాయలు తీసుకోండి, తొందరగా మగ్గిపోతాయి అనమాట. ఇదిగోండి, టేస్ట్ కూడా బాగుంటాయి. అలాగే ముదురు బెండకాయలు తీసుకున్నాం అనుకోండి, అంత టేస్ట్ బాగుండదు అనమాట. లేత బెండకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రోట్లో వేసేసుకుందాము. రోట్లో వేసుకున్న తర్వాత గల్లుప్పు వేస్తున్నానండి. దీనికి సరిపోను గల్లుప్పు వేసేసుకుందాము. అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇదిగోండి జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకటి పచ్చిది ఉల్లిపాయ అండి, మీడియం సైజు ఉల్లిపాయ. ఇదిగోండి, చూసారు కదా, అన్నీ కూడా ఒకటేసారి మనం వేసేసుకొని దంచుకున్నాం అనుకోండి, కచ్చిపిచ్చిగా అన్నీ కూడా చక్కగా నలుగుతాయి అనమాట. ముందు బెండకాయలు దంచేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసామనుకోండి, బెండకాయలు తొందరగా నలిగిపోతాయి. ఉల్లిపాయల కోసం మళ్ళీ ఇంకా దంచుతాం కాబట్టి బెండకాయలు మరీ మెత్తగా అయిపోతాయి అనమాట. అట్లా కాకుండా అన్నీ ఒకటేసారి మనం వేసుకొని దంచుకుంటే ఈక్వల్గా కచ్చిబిచ్చిగా నలుగుతాయి అనమాట. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా మనం దంచేసుకుందామండి. మధ్యలో కలుపుకుంటూ ఇలా గరిటతో కలుపుకుంటూ మనం పైది కిందది పైకి అట్లా కలుపుకుంటూ కూడా మనం దంచేసుకుందామండి. కచ్చిపిచ్చిగా మరీ మెత్తగా అయితే బాగోదండి, మిక్సీలో వేసినా అంత టేస్ట్ అనిపించదు. చూసారు కదా, లేదనంటే 2 పల్స్ అట్లా మిక్సీలో, రోల్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకుని 2 పల్స్ అట్లా వెనక్కి ముందుకు అట్లా అంటే అప్పుడు కచ్చిపిచ్చిగా నలుగుతుంది అనమాట. ఒకటేసారి 1లో 2లో మిక్సీ పెట్టేసామనుకోండి, మరీ మెత్తగా అయిపోయి టేస్ట్ బాగోదు. చూసారు కదా, ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ కూడా మనం కచ్చిపిచ్చిగా దంచేసుకుందామండి. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా అయిపోతే చాలన్నమాట. ఇప్పుడైతే తీసేస్తానండి. ఒకసారి లాస్ట్లో ఉప్పు సరిపోయిందో లేదో కూడా మీరు చూసుకోండి. ఓకేనా, ఇదిగోండి, లాస్ట్లో ఒక రుబ్బినట్టు ఇట్లా చేసేస్తే మళ్ళీ మొత్తం చక్కగా మెదిగిపోతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, అన్నీ కూడా చక్కగా నలిగినవి పచ్చిపిచ్చిగా. ఉల్లిపాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు కూడా, టమాటాలు కూడా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో.
ఆ విధంగా మనం దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అయితే మనం తీసేసుకుందామండి గిన్నెలోకి. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువ రోట్లోనే చేసేవాళ్ళండి. అప్పట్లో అయితే మిక్సీలు ఉండేవి కాదు కదా, రోట్లోనే ఓపికతో రోట్లోనే దంచి చేసేవాళ్ళు అనమాట. మా అమ్మగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆవిడ జాబ్కి వెళ్ళి వచ్చి కూడా మాకు అంత ఓపికగా చేసి పెట్టేది. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, వాళ్ళకున్నంత ఓపిక జాబులు చేసుకుంటూ కూడా ఈ విధంగా రోట్లోనే దంచి అన్నీ చేసేవాళ్ళు అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా తీసేసుకున్నాను గిన్నెలోకి. ఇదిగోండి చూపిస్తాను చూడండి, ఈ విధంగా కచ్చిపిచ్చిగా చూసారా, అన్నీ ఈక్వల్గా నలిగినవి. ఇదిగోండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. తాలింపు కూడా అవసరం లేదండి. ఈ పచ్చడికి తాలింపు పెట్టితే కూడా అంత బాగుండదు అనమాట. దానికి తోడు నేను ఇక్కడ చిక్కుడుకాయ టమాటా వండానండి. చక్కగా దగ్గరగా వాటర్ పోయకుండా సాంతం సిమ్లో పెట్టేసేసి పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్ళి కలుపుకుంటూ కూడా అలా సిమ్లో పెట్టే చేసుకున్నానండి. ఆ వచ్చిన వాటరు అంటే ఉప్పు వేస్తాము, అలాగే టమాటాలు వేస్తాం కదండి, ఆ వాటర్తోనే ఆయిల్తోనే మగ్గిందనమాట. ఈ పక్కన పెరుగు కూడా ఉందండి. ఈరోజైతే నేను చేసింది ఇదేనమాట, చిక్కుడుకాయ టమాటా అలాగే బెండకాయ టమాటా రోటి పచ్చడి పెరుగండి ఈరోజు మా లంచ్కి నేను చేసింది. ఓకేనా, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఏంటోనని ముందుగా నేను వడ్డించుకొని మీకు టేస్ట్ చెప్తానండి. ఈరోజైతే మా హస్బెండ్ లేరనమాట, లంచ్ టైంకి రాలేదు, ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకే మీకు ఎలా ఉంది ఏంటనేది చెప్పాలి కాబట్టి ఇప్పుడైతే నేను చెప్పేస్తాను ఎలా ఉందో ఏంటి అనేది. ఇప్పుడైతే నేను కొంచెం పచ్చడి వేసుకున్నానండి, అలాగే ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా కూడా నేను వేస్తున్నాను. ఇట్లా చూసారు కదా. మీకు ఒకసారి ఈ రెసిపీ కావాలి అంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి, చిక్కుడుకాయ టమాటా. అది మీకు నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఆల్రెడీ ఉన్నట్టుందండి నాకు ఛానల్లో, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఉన్నట్టు అనిపిస్తుంది. లేదంటే ఎవరికైనా కొత్త చూసేటోళ్ళకి కావాలంటే కనుక నేను చేసి అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టము, చిక్కుడుకాయ టమాటా కూడా ఇష్టంగానే తింటారు. ఓకేనా, ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తానండి. రైస్ అయితే వేడివేడిగా ఉందన్నమాట, కాలుతుంది. ఇప్పుడైతే నేను పచ్చడితో మీకు టేస్ట్ చేసి చెప్పాలి, అందుకనే ముందు పచ్చడితోనే తింటున్నాను అనమాట. ఇదిగోండి ఎంత బాగుందో నేనైతే ఉప్పు అయితే సరిపోయిందో లేదని చూశాను కాబట్టి నాకు తెలుసండి, చాలా బాగుందనమాట. ఇదిగోండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా చాలా బాగుందండి ఈ పచ్చడి. అసలు గొంతులోకి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, బెండకాయ పచ్చడి అనేది ఈజీగా ఇట్లా జారిపోతూ ఉంటుంది గొంతులోకి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చింతపండు మనకి పులుపు వేసాం కదండి, అవి కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ కర్రీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీకు టేస్ట్ చేసి చెప్తానండి. ఇదిగోండి కలర్ఫుల్గా ఉంది కదా చిక్కుడుకాయ కూడా, ఇది కూడా చాలా బాగుందండి. చిక్కుడుకాయ కర్రీలో కొంచెం ఒక 2 ఉల్లిపాయలు వేసుకోవాలండి, సన్నగా కట్ చేసి. టమాటాలు ఒక 2-3 వేసేదాని చోట ఇంకొక టమాటా వేసుకొని సిమ్లోనే వండుకుంటే సిమ్లోనే పెట్టి వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే చెప్పండి, నేను ఆ రెసిపీ అయితే నేను చేసి పెడతాను. ఓకేనండి, ఈ 2 అయితే చాలా చాలా బాగున్నాయండి. ఓకేనా, ఈ చిక్కుడుకాయ కర్రీ చపాతీలోకి కూడా బాగుంటుంది, జొన్న రొట్టెల్లో కూడా బాగుంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా, బాయ్ అండి.